కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. సహోదరి సహోదరులారా, ఇక యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఒక కన్యక గర్భవతి కుమారుని కనును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమె ఎలా గర్భము దాచిందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాచడం జరిగింది. అది ఎలా సాధ్యము అని అంటే ప్రభువుకే సాధ్యం అది. కానీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగిస్తున్న యెహోవా ఏమంటున్నాడు తెలుసా? ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినది. ఇమ్మానుయేల్ అని పేరుకి భాషాంతరము దేవుడు మనకు తోడు. ఈ కుటుంబానికి దేవుడు తోడైనను గాక. ఉదయ బ్రదర్కి సిస్టర్కి తమ పిల్లలకి యెహోవా తోడై ఉన్నాయి. ఆయన కృప నిరంతరము వారి యొక్క అడుగు జాడల్లో వారిని స్థిరపరచును గాక. ఆ కింద 9వ అధ్యాయం 8వ వచనం ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కుటుంబానికి దేవుడు సమాధానం కలుగును గాక. దేవుడి యొక్క సంతోషము కలుగును గాక. ఆయన భుజముల మీద రాజ్యభారం ఏ రీతిగా ఉంటున్నదో ఈ కుటుంబ రాజ్యభారము లేకపోతే కుటుంబ భారము దేవుడి యొక్క సన్నిధిలో ఉదయ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఏమంటున్నాడు? ఆశ్చర్యకరుడు. ఈ కుటుంబంలో ఈ జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు అనేక ఆశ్చర్యకరాలు జరిగి ఉంటాయి, అద్భుత కార్యాలు జరిగి ఉంటాయి, సూచక్రియలు జరిగి ఉంటాయి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు అంటే ఆయన నీ యొక్క కార్యాన్ని నీకు బలము లేకుండా పోవచ్చేమో, లేకపోతే నీకు ఆ పని చేయడానికి అశ్రద్ధ కలిగి ఉండవచ్చు. కానీ ఆ పనిని దేవుడు ఏం చేస్తాడు? బలపరిచి నీ ద్వారా దేవుని యొక్క సేవలో అడుగుజాడలు స్థిరపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి. ఈ కుటుంబానికి ఈ రోజు దేవుడు సెలవిస్తుంటుంది ఏమంటే క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. నీకు సమాధానం కలుగును గాక. 2024 సమాధానం లేకుండా జీవించావేమో, నెమ్మది లేకుండా జీవించావేమో, ఆరోగ్యం కుదుట లేకుండా జీవించావేమో, కానీ 2025 అడుగు పెట్టే నీతో ఆయన సమాధానకర్తగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న నీకు ఆయన అధిపతిగా, ఈ కుటుంబానికి అధిపతి ఎవరండి? దేవుడే. ఇంటికి శిరస్సు ఎవరండి? భర్త. ఆ రీతిగా ఈ కుటుంబానికి అధిపతిగా ఉంటున్న దేవుడు నీకు అనేకమైన ఎన్నో నిందలు, అవమానాలు, కష్టము, దుఃఖము, వేదన కలిగి ఉన్న నీతో ఆయన సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నాడు. అట్టి సమాధానము ఈ కుటుంబానికి కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రేయర్. ప్రతి ఒక్క సమృద్ధిగా ఇవ్వడానికి సహాయం గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడైన తెలుసుకుంటే